హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బి 500 సిరీస్. ఈరోజు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ లో గ్రావిటేషన్ టాపిక్ లో ఉన్నాము. మనం ఈరోజు 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. వాట్ హైట్ కెన్ హీ జంప్ ఆన్ ద మూన్ ఇఫ్ ఎ పర్సన్ జంప్స్ 1.5 మీటర్స్ హైట్ ఆన్ ద ఎర్త్? అంటే ఒక వ్యక్తి భూమి మీద 1.5 మీటర్స్ హైట్ ఎగరగలిగితే మూన్ మీద ఎంత హైట్ ఎగరగలుగుతాడు అని అడిగాడు అనమాట. ఎర్త్ మీద జీ వాల్యూ జీఈ అయితే అది మూన్ మీద జీ వాల్యూ ఎంత అవుతుందంటే 1/6 ఆఫ్ జీ, అంటే 1/6 ఆఫ్ ఎర్త్ గ్రావిటీ మూన్ మీద ఉంటుంది. ఒక వ్యక్తి ఎగిరాడంటే అతనికి ఏమొస్తుంది? కైనటిక్ ఎనర్జీ వస్తుంది. కైనటిక్ ఎనర్జీ దీనిగా కన్వర్ట్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని బట్టి జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హెచ్. అంటే సేమ్ ఫోర్స్ ఎగిరినప్పుడు లేదా సేమ్ వెలాసిటీతో అతను ఎగరదామని ట్రై చేసినప్పుడు మూన్ మీద ఎర్త్ మీద జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హెచ్ అనమాట. అప్పుడు హైట్ అనేది ఎర్త్ మీద 1.5 ఉంటే జీ అనేది 1/6 అవుతుంది. అప్పుడు హైట్ ఎంత అవ్వాలి? ఇంటూ 6 అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఏంది? 9 మీటర్స్. ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్? 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనకి క్వశ్చన్ లో. దీనిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో కనుక్కోమన్నాడు. ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ మాక్సిమం ఎట్ ద పోల్స్ అండ్ మినిమం ఎట్ ద ఈక్వేటర్. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఒకటి కరెక్ట్ అయితే ఇంకోటి ఖచ్చితంగా రాంగ్. కాబట్టి మనకి ఈ రెండింటిలో ఒకటి తెలిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మాక్సిమం ఎట్ ద పోల్స్. ఎర్త్ అనేది ఇట్లాగా ఎగ్ షేప్ లో లేదా బల్జ్ షేప్ లో ఉంటుంది అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఈక్వేటర్ దగ్గర బయటకు వచ్చి ఉంటుంది, పోల్స్ దగ్గర అణిగిపోయి ఉంటుంది. కాబట్టి పోల్స్ దగ్గర ఎప్పుడైనా సరే గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది. గ్రావిటీ ఎక్కువ ఉంటే వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ మాక్సిమం ఎట్ ద పోల్స్ అండ్ మినిమం ఎట్ ద ఈక్వేటర్. ఇది కరెక్ట్ అనమాట. మనల్ని అడిగిన వాడు ఇన్కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 0. మనకి ఇక్కడ పోల్స్ మీద వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఎందుకు? సెంటర్ కి దగ్గర ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు సెంటర్ గుండా పోయేసరికి, అంటే సెంటర్ మీదకి వెళ్ళేసరికి వెయిట్ అనేది చాలా ఎక్కువ పెరగాలి కదా అనుకుంటాం. కాదు. ఎందుకంటే సెంటర్ దగ్గర మనం ఒక ఆబ్జెక్ట్ ని పెడితే దాని మీద అన్ని డైరెక్షన్స్ లో వెయిట్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అంటే ఫోర్స్ అనేది అన్ని డైరెక్షన్స్ లో అప్లై అవుతుండడం వల్ల నెట్ ఫోర్స్ అనేది దాని మీద ఇప్పుడు 0 ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ద ఆబ్జెక్ట్ ఈస్ మూవ్ టు ఏ హయ్యర్ హైట్, జీ వాల్యూ ఇట్స్ వెయిట్ డిక్రీసెస్. నార్మల్ గా జీ వాల్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హైట్ కాబట్టి వెయిట్ కూడా హైట్ పెరిగితే తగ్గుతుంది. మనకు ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. If the mass of a person is 60 kg on the surface of earth, then same person's mass on the surface of the moon will be. మనం ఏమనుకున్నాం? ఎర్త్ మీద జీ అయితే మూన్ మీద ఎంత అవుతుంది? 1/6 ఆఫ్ జీ. దాన్ని బట్టి మాస్ ఆఫ్ ఎ పర్సన్ ఆన్ ఎర్త్ ఎంత? 60 kg అయితే మాస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ ఆన్ మూన్ ఎంత అవ్వాలి? 1/6 ఆఫ్ 60 ఈక్వల్ టు 10 kg అవ్వాలి. కానీ దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ అడిగింది ఏంది క్వశ్చన్ లో? మాస్. ఈ క్వశ్చన్ లో మనల్ని వెయిట్ అడగలేదు, మాస్ అడిగాడు. మాస్ అంటే ఎం, వెయిట్ అంటే ఎంజీ. మాస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ గ్రావిటీ, వెయిట్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ. మాస్ ఎక్కడైనా సరే భూమి మీద ఎంత మాస్ ఉంటే సన్ మీద అంతే మాస్ ఉంటుంది, మూన్ మీద అంతే మాస్ ఉంటుంది, వేరే ఏ ప్లానెట్ మీద అయినా మాస్ అదే ఉంటుంది. దాని యొక్క గ్రావిటీని బట్టి దాని మీద ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి భూమి మీద ఒక పర్సన్ మాస్ 60 అయితే మూన్ మీద కూడా అతని మాస్ అనేది 60 అవుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ ఇట్స్ highest point if a ball is punched upwards with an initial velocity of 25 meter per second. ఒక బాల్ ని పంచ్డ్ అప్వర్డ్స్ అంటే పైకి వేశారనమాట. పైకి వేసినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ u is equals to 25 meter per second. అది హైయెస్ట్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాని వెలాసిటీ ఎంత అవుతుంది? 0. అంతే కదా. మనము సర్టెన్ వెలాసిటీతో వేసాం, అది పైకి ఇలా వెళ్తా ఉంటుంది. హైయెస్ట్ పాయింట్ అంటే ఏంది? నెక్స్ట్ అది ఏ బాల్ అయినా సరే కింద నుంచి పైకి వేస్తే కింద పడిపోవాల్సిందే. హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అది ఆగాలి, మళ్ళీ కింద పడిపోవాలి. కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి రీచ్ అవ్వడానికి హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. హౌ లాంగ్ అంటే ఎంతసేపు పడుతుంది, టైం ఎంత అవుతుంది. వి యు టి ఈ రిలేషన్ ఏంటి? వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ అనమాట. ఓకేనా? వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ అయితే వి ఎంత ఇచ్చాడు? 0 అవుతుంది. యూ ఎంత? 25. ఏ అనేది యాక్సలరేషన్ అంటే గ్రావిటీ అనమాట. గ్రావిటీ ఇక్కడ పైకి వెళ్తుంది ఆబ్జెక్ట్ కాబట్టి మైనస్ అనమాట. మైనస్ జీ వాల్యూ ఎంత? 10 తీసుకుంటాం. జీ ఈజ్ ఈక్వల్స్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మామూలుగా ప్రాబ్లమ్స్ 10 తీసుకుంటే సరిపోతుంది. ఇంటూ టీ. 10t ఈజ్ ఈక్వల్స్ టు 25. టైం ఎంత? 2.5 సెకండ్స్ పడుతుంది ఒక ఆబ్జెక్ట్ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవ్వడానికి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఎక్సీడ్స్ ద నార్మల్ డిస్టెన్స్ బై 6 times, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ విల్ బి. అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సమ్ డిస్టెన్స్, వాటి మధ్య డిస్టెన్స్ r అయితే నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత అయింది? ఎక్సీడెడ్ బై 6 times అనమాట. అంటే అది 6 times
పెరిగింది, డిస్టెన్స్ అనేది 6 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎంత అవుతుంది? ఇనిషియల్ గా F1 బై F2 ఎంత అంటున్నాడు. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఏంది? Gm1 m2 బై ఆర్ స్క్వైర్. ఓకేనా? కాబట్టి ఫోర్స్ అనేది ఆర్ స్క్వైర్ కి డిస్టెన్స్ యొక్క స్క్వైర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. కాబట్టి F1 బై F2 ఈజ్ ఈక్వల్స్ టు R2 స్క్వేర్ బై R1 స్క్వేర్. కాబట్టి F1 బై F2 ఏమవుతుంది? డిస్టెన్స్ 6 టైం పెరిగింది కాబట్టి 6 స్క్వేర్ బై 1 స్క్వేర్. F1 బై F2 ఈజ్ ఈక్వల్స్ టు 36 బై 1. F2 ఈజ్ ఈక్వల్స్ టు F1 బై 36. అంటే డిస్టెన్స్ 6 టైమ్స్ పెరిగితే ఫోర్స్ అనేది 36 టైమ్స్ తగ్గుతుంది. మనం డైరెక్ట్ గానే చెప్పేయచ్చు అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ డిస్టెన్స్ ఎంత పెరిగితే అంత ఫోర్స్ తగ్గుతుందని చెప్పచ్చు. డిస్టెన్స్ 6 అయితే ఇది 1/36, డిస్టెన్స్ 3 అయితే ఇది 1/9, డిస్టెన్స్ 2 అయితే ఇది 1/4. డైరెక్ట్ గా ఈ రిలేషన్ బట్టి మనం ఆన్సర్ చెప్పేది సాల్వ్ చేయబడలేదు.